ఆదివారం ఉదయకాల సమూహ ఆరాధన కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము బైబిల్ గ్రంథం నుంచి మరొక ఆదరణ ఇచ్చేటువంటి పాఠాన్ని మనం నేర్చుకుందాం. మనము దేవుని వల్ల బ్రతుకుచున్నాము, గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ అవర్ లైఫ్ అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకుందాం. దేవుని చిత్తం వల్ల బ్రతుకున్నాము అంటే వాస్తవానికి ఇప్పుడే కాదండి, మనం ఎప్పుడూ వాడాలి. మనం వాడడం అనేటువంటిది మనం మానేసాం. అదే అండి దేవుణ్ణి స్మరించడం అంటే అదే. రిమెంబర్, స్మరించడాన్ని ఇంగ్లీష్లో ఏమన్నాడండి? రిమెంబర్. రిమెంబర్ అంటే అర్థం ఏంటంటే అండి, మనం ఎప్పుడూ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మన జీవితంలో మనం దేవుని వల్ల బ్రతుకుతూ ఉన్నాము, దేవుని వల్ల జీవిస్తూ ఉన్నాము, దేవుని వల్ల ఉనికి కలిగి ఉన్నాము. ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా పరిస్థితుల్లో ఏమనిపిస్తుందంటేనండి, దేవుని వల్ల బ్రతుకుతున్నాం అనేటువంటి విషయం అందరికి అర్థమైందండి. చాలామంది గ్రహించారండి. డబ్బు వల్ల కాదు అని అర్థమైంది అందరికీ. ఇంకా అర్థం కాకపోతే ఇక మనం ఏం చేయలేమండి. ఇప్పుడు దేవుని వల్ల బ్రతుకుతున్నాను. నేను భోజనం చేసేటప్పుడు కూడా నా ప్రార్థనలో తేడా వచ్చిందండి. దేవా నన్ను ఆహారం ఇచ్చి ఇలాంటి పరిస్థితుల్లో కూడా నాకు ఆహారం పెడుతున్న దేవా, నన్ను పోషిస్తున్న దేవా, నన్ను నా కుటుంబాన్ని పోషిస్తున్న దేవా, నీకు వందనాలు తండ్రి అంటే ఎంత క్రితం కూడా ప్రార్థన చేసేవాళ్ళం. ఇప్పుడు ఇంకా ఎక్కువ హృదయపూర్వకంగా చేస్తున్నాం. ఇంత క్రితం వాక్యాన్ని బట్టి మనకు అర్థమైంది, ఇప్పుడు ప్రాక్టికల్గా మనకి అర్థమైందన్నమాట అండి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం దేవుని వల్ల బ్రతుకుతున్నాము అని మన జీవితాల్లో ఎప్పటికైనా మనం గ్రహిద్దాం. ఎందుకంటే రాను రాను మానవులు దేవుణ్ణి స్మరించడం అనేటువంటిది మానేస్తూ ఉన్నారు. దేవుడు లేనటువంటి జీవితాలు అయిపోయినాయి, దేవుడు లేనటువంటి బ్రతుకులు అయిపోయినాయి. అనేక మంది జీవితాల్లో దేవుడు లేడు. మానవుల జీవితాల్లో దేవుడు లేకుండా పోతూ ఉన్నాడు. మనం దేవుని వల్ల సృష్టించబడి, దేవుని వల్ల ఈ వర్షాన్ని, ఈ సూర్యుడిని, ఈ వెలుగును, నీటిని మనం అనుభవిస్తూ, ఈ గాలిని మనం పీలుస్తూ, అవన్నీ కూడా దేవుడిచ్చినటువంటివి. అవన్నీ కూడా దేవుడిచ్చినవి మనం అనుభవిస్తూ, ఈ భూమి మీద జీవితం, ఈ భూమి మీద ఆయుష్ ఎవరిచ్చిందండి? దేవుడిచ్చి. అన్నీ దేవుడిచ్చినయే, సమస్తము దేవుడిచ్చినటువంటివే. ఏదైనా దేవుడిచ్చి, బలము, ఆరోగ్యము, శక్తి, సమస్తం, ఈ జ్ఞానం, తెలివి అన్నీ దేవుడిచ్చినయేనండి. అన్నీ దేవుడిచ్చినయే. కానీ మానవుల జీవితాల్లో ఏది లేకుండా పోతుందండి? దేవుని జోక్యం లేకుండా పోతుందండి. దేవుని యొక్క ప్రమేయం లేకుండా పోతుంది. దేవునికి స్థానం లేదు, దేవునికి ప్రమేయం లేదు. మానవులు దేవుడి పేరే ఎత్తుతలేదండి. దేవుడి పేరే ఎత్తుతలేదండి మానవులు. అలాంటి జీవితాలు అయిపోయినాయి, అలాంటి బ్రతుకులు అయిపోయినాయి. ఈ యొక్క సమయంలో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటను మనం ఆలోచించేద్దాం. ఈ సమయంలో యేసుక్రీస్తు వారు శోధించబడినప్పుడు చెప్పినటువంటి మాటను మనం ఆలోచించేద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3-4 వచనాల్లో ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనను. అందుకు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. రొట్టె వల్ల కాదు మనుషుడు బ్రతికేది, ఆహారం వల్ల కాదు మనుషుడు బ్రతికేది, డబ్బు వల్ల కాదు మనుషుడు బ్రతికేది, దేవుని నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి మాట వలన మానవుడు బ్రతుకుతా ఉన్నాడు. ఆ విషయాన్ని మనం
గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎప్పటికైనా సరే గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. ఇప్పుడు వచ్చినటువంటి ఈ కరోనా విపత్తు ఈ శతాబ్దంలోనే గొప్ప విపత్తు అటండి. ఇలాంటి విపత్తు 100 సంవత్సరాల క్రితం వచ్చిందటండి. మళ్ళీ ఎప్పుడు వచ్చిందండి? ఇప్పుడు వచ్చిందటండి. అంటే ప్రతి శ్రమ మనకి మేలే, మనకే కాదండి, ఈ మానవాళికి మేలు. కరోనా వచ్చింది అని మనందరం చాలా భయపడుతూ ఉన్నాం. అందులోనే పాజిటివ్గా ఆలోచన చేస్తే కాలుష్యం తగ్గిపోయిందటండి, వర్షాలు పడుతున్నాయి, అదేవిధంగా కలుషితం తగ్గిపోయింది, అదేవిధంగా చాలా చెడు అలవాట్లు కంట్రోల్లోకి వచ్చినాయి, అదేవిధంగా మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు మెరుగుపడ్డాయి, భార్యాబిడ్డలతో గడిపేటువంటి అవకాశం దొరికింది. అదేవిధంగా ఒకసారి జీవితాన్ని గురించి మనం ఆలోచించుకునే అవకాశం కూడా దొరికిందండి. ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే, అంటే భౌతికంగా ఏమేమి లాభాలు వచ్చినాయో ఆలోచన చేస్తున్నారండి. అసలు ఓజోన్ పొర పూడిపోయిందటండి, ఓజోన్ పొర చిల్లిపడిపోయింది కాలుష్యం వలన, ఈ పొల్యూషన్ వల్ల. ఇప్పుడు ఏమైందండి? ఓజోన్ లేయరు మరలా ఫిల్ అయిపోయిందటండి. ఆకాశం స్పష్టంగా కనపడుతుందటండి, హిమాలయ పర్వతాలు కనపడుతున్నాయటండి, సముద్రాల్లో పొల్యూషన్ తగ్గిందటండి, నదులలో పొల్యూషన్ తగ్గిపోయింది. మొన్న నేను ఫోన్ చేసినప్పుడు ఒక ఆయన అన్నారండి, ఈ కరోనా ఏమిటంటేనండి, కంప్యూటర్కి రీస్టార్ట్ బటన్ ఉంటుందండి. రీస్టార్ట్ బటన్ అటండి. ఇది ప్రకృతి ఏం కొట్టిందటండి? రీస్టార్ట్ అన్నాడండి ఆయన. ప్రకృతి రిఫ్రెష్ కొట్టింది, ఒకసారి మళ్ళా రిఫ్రెష్ బటన్ నొక్కింది. అంటే దేవుని కార్యాలు ఏటో అద్భుతం, ఆశ్చర్యం, అగోచరం మనకు తెలియదండి. కానీ మానవ మాత్రమైన మనము నేర్చుకోవాల్సింది ఏమిటంటే అండి, ఈ భూమి మీద మనము దేవుని వల్ల బ్రతుకుతున్నాం. ఇప్పటికైనా గ్రహించామనిపిస్తుందండి, ప్రభువునందు నిద్రించారని తెలిసిందండి. అప్పుడు నాకు అనిపించిందండి, నేను బ్రతుకుతున్నాను అంటే ఎవరి వల్ల అండి? అది అంతే. ఈ భూమి నేనే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు ఎవరి వల్ల బ్రతుకుతున్నాడు? దేవుడి వల్లే బ్రతుకుతున్నాడు, దేవుని వల్లే జీవిస్తూ ఉన్నాడు, దేవుని వల్లే ఉనికి కలిగి ఉన్నాడు, అదేవిధంగా దేవుని వల్లే మరణిస్తూ ఉన్నాడు. అంటే దేవుని ప్రమేయము లేనటువంటి స్థితి అంటూ మన జీవితాల్లో ఎప్పుడూ లేదు, ఏనాడు లేదు, ఏ రోజు లేదు. మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే ఇంకో మాట ఏమిటంటే అండి, దేవుని ప్రమేయం అంటూ లేనటువంటిది ఏదీ లేదండి. అసలు పుట్టిందే దేవుని వల్ల, బ్రతుకుతుంది దేవుని వల్ల, జీవిస్తుంది దేవుని వల్ల, అన్నీ దేవుని వల్లే. చివరికి మరణించేది కూడా ఎవరి వల్ల అండి? దేవుడే మరణింపజేసేది. మనం చాలామంది విషయంలో మనం అబ్జర్వ్ చేస్తున్నామండి, ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉంటున్నారు, అయినా సరే అటాక్ అయింది. మన జీవితాలు ఎంత అల్పమైనయో స్వల్పమైనయో మానవ మనుషులకు అర్థమైందండి. నేను ఈ కొద్దిగా తర్వాత ఎప్పుడైనా చెప్తానండి. ఈ కరోనా వల్ల మన జీవితాల్లో మనం ఏమేమి గ్రహించామో తర్వాత ఎప్పుడైనా ఓ రోజు ఆలోచన చేద్దామండి. అసలు ఏమేమి గ్రహించాం? ఇప్పుడు ఇంతకాలం మనం ఏమి ఆలోచన చేసామండి? బుడగ వంటిది, నీడ వంటిది, ఆవిరి వంటిది, చాదు నుండి జారుడు నీటి బిందు వంటిది, త్రాసు మీద ధూళి వంటిది, నేతగాని నాడి వంటిది, ఇలాంటి ఎన్నో చెప్పుకున్నామండి. అవన్నీ టీచింగ్స్ మాత్రమే. ఇప్పుడు మనకు ఏమర్థమైందండి? ఇవన్నీ ప్రాక్టికల్గా అర్థమైనాయండి. మానవ జీవితం ఎంత అల్పమైనదో, స్వల్పమైనదో కంటికి కనిపించదు. అది ఆ కరోనా వైరస్ కంటికి కనిపించదు, మైక్రోస్కోప్లోనే కనపడుతుందటండి, కంటికి కనిపించదు. కానీ ఎంత అల్పమైనటువంటి అల్పజీవులమో మనం, అల్పజీవులం. అంటే మానవుడు ఎలా ఉన్నాడంటే విర్రవీగుతూ బ్రతుకుతున్నాడండి.
నాకు డబ్బు ఉందని, పదవి ఉందని, ఆస్తిపాస్తులు ఉన్నాయండి, ఇల్లు వాకలు ఉంది నాకు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది నాకు, ఉద్యోగం ఉంది నాకు, జీతం ఉంది నాకు, పెన్షన్ ఉంది నాకు అని మానవుడు దేవుడి మీద ఆధారపడకుండా వీటన్నిటి మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు. ఇప్పుడు తెలిసిందండి మానవులకు, ధనవంతుడు పేదవాడని భేదం లేదో, తేడా లేదో, ఆ కులము ఈ కులం అని తేడా లేదో. ఇంతకాలం కులాన్ని చూసుకుని విర్రవీగుతూ బ్రతికాడు మానవుడు. డబ్బు చూసుకుని విర్రవీగుతూ బ్రతికాడు మానవుడు. తన యొక్క బలాన్ని చూసుకుని, తన యొక్క అందాన్ని చూసుకుని విర్రవీగుతూ బ్రతికాడండి. ఓ మానవుడా, నువ్వు అల్పమైనటువంటి జీవి, అది గ్రహించు. దేవుని కృప వల్ల నువ్వు బ్రతుకుతున్నావు. మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తున్నాం, అసలు మనము దేవుని యొక్క సృష్టి. మనం యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం చూడండి. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించినటువంటి వాడను నేనే. అదే అధ్యాయము 24వ వచనంలో కూడా ఏమన్నాడు అంటే, గర్భము నుండి నిన్ను నిర్మించి. దేవుడు తల్లి గర్భంలో మనల్ని నిర్మించాడు. అంటే దేవుని యొక్క ప్రమేయం అనేటువంటిది, దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది మన జీవితంలో ఎప్పటి నుంచి ప్రారంభమైందో చూడండి. తల్లి గర్భంలో నుండే ప్రారంభమైంది. తల్లి గర్భంలో మనలను నిర్మించాడు ఆయన. 9 నెలలు తల్లి గర్భంలో మనం పెరిగాం. 9 నెలలు మనం తల్లి గర్భంలో ఈ అవయవాలన్నీ రూపొందిని. తల్లి గర్భంలో ఈ శరీరం అంతా కూడా ఒక సంపూర్ణమైనటువంటి రూపాన్ని సంతరించుకుంది 9 నెలల్లోని. అలాగూ నిర్మించింది ఎవరండి? దేవుడే నిర్మించాడు. మనల్ని మనం సృష్టించుకోలేదు. 100వ కీర్తన 3వ వచనంలో చెప్తాడండి, యెహోవాయే దేవుడని తెలుసుకున్నది, మానవులారా యెహోవాయే దేవుడని తెలుసుకున్నది, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. ఆయనే మనలను పుట్టించెను. పుట్టినోట్స్లో ఏమని చూడండి, మనల్ని మనమే సృష్టించుకోలేదు. అదే విధముగా దావీదు కూడా చెప్పినటువంటి మాట ఏమిటంటే అండి, 139వ కీర్తన 13, 14 వచనములు, నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. దావీదు కూడా ఈ విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. తల్లి గర్భంలో నన్ను నిర్మించిన వాడు నీవే, నన్ను నీవు కలగజేసిన విధము చూడగా, నీవు నన్ను ఎలా కలగజేశావో అది చూస్తే నాకు భయం వేస్తుంది, ఆశ్చర్యం వేస్తుంది. నిజమే, ఆశ్చర్యం. మనందరం కూడా మట్టివారం అండి. ఈ దేహము మట్టిది, మట్టి బొమ్మ ఇది. మట్టి బొమ్మకు దేవుడు ఏం పోసాడండి? ప్రాణాన్ని పోసాడండి. జీవాయువునోదగా నరుడు జీవాత్మాయను. దేవుడు నేలమన్ను తీసి నరుడు నిర్మించి నాసికారంధ్రముల్లోంచి జీవవాయువునోదగా నరుడు ఏమయ్యాడండి? జీవాత్మాయను. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. అంటే ఈ దేహము మట్టి దేహం ఇది. నాకు అనిపిద్దండి, దేవుని యొక్క సృష్టి ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. అసలు ఆ మానవులైన మనం బ్రతకడమే గొప్ప అద్భుతం. ఈ భూమి మీద మనం జీవించడమే గొప్ప అద్భుతం. అదేవిధంగా ఇంకో మాట కూడా మనం ఆలోచన చేస్తే, మనం తల్లి గర్భంలో రూపించబడ్డాం. అసలు తల్లి గర్భంలో నిర్మించబడింది దేవుని వల్లేనే ఇంతవరకు మనం చూసి ఉన్నాము. 71వ కీర్తనలో చెప్తాడు, అసలు తల్లి గర్భంలో నుంచి బయటికి తీసింది కూడా నేనే. చూడండి 71వ కీర్తన. అక్కడ కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు 5వ వచనంలో,
బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. 6వ వచనం, గర్భవాసనైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉండివి. ప్రాపకుడు అంటే ఏమిటండి? అండ. తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. ఉద్భవింపజేసిన వాడు అంటేనండి బయటకు తీసినటువంటి వాడు. నాకు అనిపిద్దండి, తల్లి గర్భంలో బేబీ 9 నెలలు 270 రోజులు లేదా 280 రోజులు తల్లి గర్భంలో ఉంటుంది. అయితే నాకు అనిపిస్తుంది, 9 నెలలు అయిపోయినాయి, నేను గర్భంలోంచి బయటకు వచ్చేయాలి అని ఆ పిండానికి ఎలా తెలుస్తుందో. 9 నెలలు అయిపోయినాయి, 270 రోజులు అయిపోయింది, నెలలు నిండిపోయినాయి. 9 నెలలు అయిపోయిన తర్వాత తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆటోమేటిక్గానే తల్లి గర్భంలోంచి బయటకు వచ్చేస్తండి. అంటే 9 నెలలు అయిపోయిన తర్వాత బయటకు వచ్చేయాలని ఎవరు నిర్ణయించారు? ఆశ్చర్యం. ఇప్పుడు మనకంటే ఎప్పుడు పుట్టి పెరిగాం, కాళ్ళు చేతులు ఆడుతున్నాయి కాబట్టి మనం ఏదైనా పని చేద్దాం అనుకుంటామండి. అదే చెప్తున్నాడండి ఇక్కడ, గర్భవాసనైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. అంటే కీర్తనాకారుడు మాట్లాడుతూ 9వ వచనంలో చెప్పింది ఏమిటంటే అండి, వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము. అంటే కీర్తనాకారుడు, ఇంతకాలము కాచి కాపాడావు దేవా, ఇంతకాలము కాచి కాపాడావు, కాచి కాపాడావు, కాచి కాపాడావు, ఇప్పుడు నేను వృద్ధుడిని అయ్యాను, నా బలము క్షీణించింది, నడవలేకపోతున్నాను, మెట్లు ఎక్కలేకపోతున్నాను, తినలేకపోతున్నాను, చూడలేకపోతున్నాను. ఇలాంటి స్థితిలో కూడా నన్ను ఏం చెయ్యి? కాపాడు, నన్ను విడిచిపెట్టొద్దు, నన్ను విడనాడకము. కాబట్టి దేవుని యొక్క విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. మొట్టమొదటిగా మనం ఆలోచన చేసేది ఏమిటంటే అండి, అసలు ఈ భూమి మీద దేవుడు మనల్ని సృష్టించాడు. అదేవిధంగా 2వ పాయింట్లో మనం ఆలోచన చేస్తే అసలు మనం బ్రతుకుతుంది కూడా దేవుని వల్లే. దేవుని వల్లనే మనం బ్రతుకుచున్నాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. చూడండి, యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయువునకును మూలమై ఉన్నాడు, కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమై ఉన్న నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి. అక్కడ చెప్పిన మాట చూడండి, యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయువునకును ఏమై ఉన్నాడండి? మూలమై ఉన్నాడు. నీ ప్రాణమునకును నీ యొక్క దీర్ఘాయువునకును మూలమై ఉన్నాడు. దేవుడు మూలమై ఉన్నాడు అంటే మన ప్రాణానికి మాత్రమే కాదు, దీర్ఘాయువుకి మూలం కూడా దేవుడే. ఈ భూమి మీద ఆయుష్, యోబు గ్రంథంలో కూడా యోబు ఓ మాట చెప్తాడండి, దేవా నాకు ఈ భూమి మీద ఆయుష్నిచ్చింది నీవే, ఈ భూమి మీద బ్రతుకు దినములు నీవే నాకు ఇచ్చావు. యోబు గ్రంథం 14వ వచనంలో, నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది, మించజాలని వయ పరిమాణం నీవు వారికి నియమించి ఉన్నావు. దేవుడే నియమించాడు వయ పరిమాణాన్ని, ఆయుష్ను. ప్రియమైనటు సహోదరి సహోదరులారా, దేవుని వల్ల మనం బ్రతుకుతున్నాం. మన యొక్క ప్రాణమునకును దీర్ఘాయువునకును దేవుడే ఏమై ఉన్నాడండి? మూలమై ఉన్నాడు. దేవుడే మూలమై ఉన్నాడు. అంటే దేవుడు మనల్ని ఈ భూమి మీద పుట్టించి, ఈ భూమి మీద మనకి ఈ గాలిని, నీరును, ఈ వాతావరణాన్ని, ఈ సూర్యరశ్మిని, ప్రస్తుతం మనకు వర్షాలు బాగా పడతా ఉన్నాయి, ఈ వర్షాలను కురిపించేది కూడా ఆయనే. ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనంలో చెప్తాడండి, దినములు, మాసములు, ఉదయము, రాత్రి, పగలు, ఇవన్నీ కూడా, వర్షము, ఇవన్నీ కూడా
నేనే ఏర్పాటు చేస్తున్నాను మానవులు ఈ భూమి మీద బ్రతకడానికి. యోబు గ్రంథం 37:12 నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద అన్నాడు. నరులకు నివాసయోగ్యమైనటువంటిది ఈ భూమి. అంటే నరులకు నివాసయోగ్యముగా దేవుడు చేసి ఉన్నాడు ఈ భూమిని. దేవుడు ఆదికాండం 1 సృష్టి చేసినప్పుడు ఏమన్నాడు తెలుసండి? మంచిది 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 అని అన్నాడు. మంచిది అంటే దేవుడు ఈ సృష్టి అంతటినీ కూడా శ్రేష్టమైన దానిగా మంచిదానిగా సృష్టించి ఉన్నాడు. మనమే పాడు చేసుకున్నామండి. మానవులైన మనమే పాడు చేసుకున్నాం. కొంతమంది మానవులైన మనం పాడు చేసుకుని మళ్ళా దేవుడి మీద నిందేస్తున్నామండి. ఇప్పుడు ఈ కరోనా వైరస్ ఉందండి, ఇది ఈ మానవుల వల్ల, మానవ తప్పిదాల వల్ల, చైనా వాళ్ళు అశ్రద్ధ వలన ఏం జరిగిందంటే ప్రపంచానికి అందరికీ చుట్టేసింది. ఇప్పుడు మనం మాస్కులు కట్టుకుని తిరగవలసి వస్తుందండి. ఇదే కాదండి, ఏదైనా సరే సమస్తం దేవుడు ఈ సృష్టి అంతటిని ఎంతో శ్రేష్టమైన దానిగా సృష్టిస్తే మానవులైన మనం పాడు చేసేసుకున్నాం దాన్ని. మానవుడు తన యొక్క స్వార్థాన్ని బట్టి, స్వార్థాన్ని బట్టి ఈ ప్రపంచాన్ని నాశనం చేసేసాడండి. ప్రపంచాన్ని కాలుష్యంలో నింపేసాడండి తన యొక్క స్వార్థాన్ని బట్టి. లేకపోతే అగ్రదేశాల యొక్క ఆధిపత్యం, కొన్ని దేశాల యొక్క ఆధిపత్యం ఈ ప్రపంచాన్ని ఇలా పాడు చేసి పాడేశారండి. కానీ ప్రస్తుతం అనిపిస్తుందండి, దేవుడు ఈ భూమిని నరులకు నివాసయోగ్యంగా సృష్టిస్తే ప్రస్తుతం మానవులు ఏం చేశారండి? నరులకు నివాసయోగ్యం కాకుండా చేసి పాడేశారండి. అంటే మనిషి ఎంత స్వార్థపరుడు అంటే, ఈ భూమి మీద మనిషి ఇప్పుడు నివసించలేడు, నివాసయోగ్యం కాదు, కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోదాం? మార్స్ మీదకి వెళ్ళిపోదాం అని ఆలోచన చేస్తున్నాడటండి. ఎంత స్వార్థపరుడో చూడండి మానవుడు. దేవుడు మనలను ఈ భూమి మీద సృష్టించడం మాత్రమే కాదు, దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్నాడు. అపోస్తలుల కార్యగ్రంథము 17:25 అనేకమైనటువంటి మాటలు అక్కడ ఉంటాయి. చూడండి. 24 జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు అన్నాడు. జగత్తును అందరి సమస్తాన్ని దేవుడే నిర్మించాడు. 25 అన్నాడు, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. అందరికీ, దేవుని నమ్మిన వారికి నమ్మని వారికి కూడా, ఈ భూమి మీద ఉన్న మానవులందరికీ ఆయనే జీవాన్ని ఊపిరిని సమస్తాన్ని దయచేస్తున్నాడు. 26 అన్నాడు, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఒకరి నుండే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు సృష్టించబడ్డాడు. అంటే మానవుల్లో స్వార్థం పెరిగిపోయి మనం ఈ అంతరాలు పెట్టుకున్నామండి. ఆ ప్రాంతం ఈ ప్రాంతం, ఆ దేశం ఈ దేశం, ఆ వర్ణం ఈ వర్ణం, ఆ కులం ఈ కులం అని మానవుడు స్వార్థపరుడు. ఇప్పుడు మానవుల్లో ఉండేటువంటి ఈ భేదాలు, ఈ వ్యత్యాసాలు, ఈ అంతరాలు ఎవరు సృష్టించారండి? స్వార్థపరుడైనటువంటి మానవుడు సృష్టించాడు ఈ వ్యవస్థను. స్వార్థపరుడైనటువంటి మానవుడు. స్వార్థపరుడు అంటేనండి, నేనే బాగుండాలి, ఎదురోడు తక్కువలో ఉండాలి, ఎదురోడు తొక్కేయాలి. స్వార్థపరులైనటువంటి మానవుడు ఈ వ్యవస్థను సృష్టించాడు. కింద ఇంకా ఏమన్నాడో చూడండి. 28 మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చరించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానమని మీ కవిశ్వరులో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వల్ల మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంచొద్దు. మనం దేవుని సృష్టి అయినటువంటి మనము విగ్రహారాధన చేయొద్దు. ఇంకొక మానవుణ్ణి దేవుడని పిలవద్దు. మనం దేవుని యొక్క సృష్టి, దేవుని వాళ్ళు బ్రతుకుతున్నాం. అంటే పౌలు ఏథెన్స్ పట్టణం వెళ్ళి వాళ్ళకి చెప్తున్నాడండి, ఏథెన్స్ పట్టణస్థులు విగ్రహారాధికులు, వారికి ఇవేమీ తెలియవండి.
దేవుడి గురించి తెలియదు వాళ్ళకి చెప్తున్నాడండి, ఇదిగో ఆకాశాన్ని భూమిని సృష్టించినటువంటి జగత్తును అందరి సమస్తాన్ని సృష్టించిన దేవుని ఎరగండి. ఆయన వల్ల మీరు సృష్టించబడ్డారు, ఆయన వల్ల మీరు కూడా ఈ భూమి మీద సృష్టించబడ్డారు. అదేవిధంగా ఆయన వల్ల మీరు బ్రతుకుతున్నారు, జీవిస్తున్నారు, చలిస్తున్నారు, ఉనికి కలిగి ఉన్నారు. మీరు ఆయన యొక్క సంతానం. ఇంతకాలం ఆయన ఎరగకుండా బ్రతికారు మీరు. దేవుణ్ణి ఎరగడం అంటే ఏమిటండి? నీ సృష్టికర్త అయిన నిన్ను తెలుసుకుంటున్నావు. అంటే క్రైస్తవం అంటే ఇదేదో మత ప్రచారం కాదండి, ఇది నీ సృష్టికర్త అయినటువంటి నువ్వు తెలుసుకుంటున్నావు దేవుణ్ణి. ఆయనే ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తున్నాడు, ఋతువులను రప్పిస్తూ ఉన్నాడు. అపోస్తలుల 14వ అధ్యాయంలో చూడండి 15వ వచనంలో, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృష్టించిన జీవముగల దేవుని వైపు తిరగవలనని మీకు నేను సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. ఎవరైతే ఈ భూమి మీద మానవులైన మనల్ని పుట్టించారో, ఎవరైతే మనకు జీవాన్ని ఊపిరిని ఆశ్రయిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండే సమస్తమును సృష్టించి ఎవరైతే వాటిని సృష్టించారో జీవము గల దేవుని వైపు ఆయన వైపు తిరగండి అని మీకు సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నామంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం. ఈ భూమి మీద బ్రతుకున్నాము అంటే, ఈ భూమి మీద మనం పొద్దున్న లేచాము అంటే అదే గొప్ప అద్భుతం అండి, అదే గొప్ప దీవెన. దేవుడు నీకు ఇచ్చినట్టు గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసండి, పొద్దున్న నువ్వు లేచావంతే. ఈ కరోనా టైంలో నాకు మెల్లిగా బోధపడుతుందండి, మెల్లిగా బోధపడుతుందండి, మెల్లిగా అర్థమవుతుందండి, ప్రాక్టికల్గా అర్థమవుతుందండి. అంటే ఇంతకాలం నేను యవ్వనస్తుని, నేను బతికేస్తున్నాను, నాకు బలం ఉంది, శక్తి ఉంది, బతికేస్తున్నాను అని అనుకున్నాం మనం. మానవుడు అనుకున్నాడు, అలాగే విర్రవీగాడు మానవుడు. పొద్దున్న లేచావు అంటే అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం. దేవుడు చేసినటువంటి అద్భుతం ఏమిటంటేనండి, మరో క్షణం నువ్వు బ్రతికుండడమే, మరో గడియ నువ్వు బ్రతికుండడమే. మనం ఉదయం లేచి బతికి బట్ట కట్టాము అంటే అది దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క కృప. బ్రతికి బట్ట కట్టడం అంటే ఏమిటండి? బట్టలు వేసుకోవడం. మనం జీవించి ఉదయం లేచి నేను రెడీ అయ్యి బట్టలు వేసుకున్నాను నేను, అదండి బ్రతికి బట్ట కట్టడం అంటే. కాబట్టి మనం ఈ భూమి మీద బ్రతికి బట్ట కట్టాము అంటే, ఈ భూమి మీద నూకలు ఉన్నాయి అంటే నూకలు ఉన్నాయనే మాట కూడా వాడతారు చాలామంది. అంటే అర్థం ఏంటంటే, ఇంకా నేను భోజనం చేస్తున్నాను, ఆహారం తింటున్నాను అంటే అది దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క కృప ఉన్నది. అదేవిధంగా దేవుని మరణము కూడా దేవుని యొక్క చిత్తమే. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 39వ వచనం, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతునందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరుచువాడను స్వస్థపరచువాడను నేనే అన్నాడండి. మృతునందించువాడను బ్రతికించువాడను నేనే. దేవుడు నేను మరణింపజేసేది కూడా నేనే అని తెలియజేస్తూ ఉన్నాడు. 90వ కీర్తనలో మనం చూస్తే నరులారా తిరిగి రండి అని సెలవిచ్చేది కూడా దేవుడే. కాబట్టి మానవులైన మనము ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి, గ్రహించాలి. ఏమిటంటే, ఈ భూమి మీద మనము యాత్రికులమై ఉన్నాం, పరదేశులమై ఉన్నాం. ఆయన ఎదుట మనం పరదేశులుగా ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నాం. మనము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనంలో చెప్తూ ఏమంటాడంటే అండి, మనము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నాము. ఈ భూమి మీద మనం పరదేశులము యాత్రికులమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. ఇంకో వచనాన్ని చూద్దాం, చూడండి. లేవీకాండం 25వ అధ్యాయము 23వ వచనం, భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు, ఆ భూమి నాదే,
మీరు నా యొద్ద కాపురం ఉన్న పరదేశులు అన్నాడండి. అంటే భూమి మీద మనం కాపురం ఉన్నాం. చాలా సందర్భాల్లో మనం ఈ పదం వాడతామండి. ఆ ఊర్లో కాపురం ఉంటున్నామండి, ఈ ఇంట్లో కాపురం ఉంటున్నామండి అని వాడుతూ ఉంటామండి. కానీ ఇక్కడ చెప్పిన మాట ఏమిటంటే అసలు భూమి మీదే మనం ఎవరమండి? నా ఎదుట ఈ భూమి మీద కాపురం ఉన్న పరదేశులు మనం అనేటువంటి గొప్ప మాటను అక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఈ భూమి మీద దేవుని వల్ల బ్రతుకుతున్నామని ఎప్పటికైనా మానవులారా ఎప్పటికైనా మనం గ్రహిద్దాం, ఎప్పటికైనా మనం నేర్చుకుందాం, గ్రహిద్దాం, అంగీకరిద్దాం, ఆయన మీద ఆధారపడదాం. అదే ధనవంతుడు పేదరాజులు ఆ యొక్క దృష్టాంతంలో లోకసోత 12:20 ధనవంతుడు అదే అంటాడండి. ఒక ధనవంతుడికి కలిమి విస్తరించింది. ఒక వ్యక్తికి కలిమి విస్తరించింది, డబ్బు వచ్చి పడింది. అయితే ఆ డబ్బును బట్టి అతను పాడైపోయాడు, చెడిపోయాడు. అప్పుడు అనుకున్నాడటండి 19 నా ప్రాణముతో, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుంటాను నేను అనుకున్నాడండి. ప్రస్తుత మానవులందరి పరిస్థితి అలాగే ఉందండి. దేవుడు లేని జీవితాలు, దేవుని వేళ బ్రతుకుతా ఉండి నాకెందుకు దేవుడు అనేటువంటి జీవితాలు, నాకెందుకు దేవుడు. అప్పుడు 20 దేవుడు అన్న మాట ఏమిటంటేనండి, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివ్వగునని అతనితో చెప్పాను. వెర్రివాడా, అలాగూ భావించేవాళ్ళు ఏమన్నాడండి? ఫూల్, వెర్రివాడా అన్నాడండి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ విషయాలన్నీ గ్రహించవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. ఇప్పుడు మనము 3వ పాయింట్లో చదవబడినటువంటి లేఖన భాగం దగ్గరకు వద్దామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వల్ల జీవించుచున్నాడు. ఇది ఏ సందర్భంలో చెప్పాడు మనకు తెలియాలి అంటే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయానికి వెళ్ళాలండి మనం. అసలు ఇది ఏ సందర్భంలో వాడబడినటువంటి మాట ఇది? ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి బయటకు వచ్చారు. ఆ బయలుదేరి బయటకు వచ్చి కానాను దేశాన్ని స్వతంత్రించుకున్న సందర్భంలో మోషే చెప్పినటువంటి మాట అన్నమాట అండి ఇది. ఏమిటంటే కానాను దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత మీరు దేవుని మర్చిపోతారో. 8వ అధ్యాయము 3వ వచనం, ఆహారం వల్లనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వల్ల నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించాడు. అంటే నువ్వు మర్చిపోతావేమో, నువ్వు మర్చిపోవద్దు. నువ్వు ఆహారం వల్ల బ్రతకలేదు, మన్నాను వల్ల బ్రతకలేదు, నీడ వల్ల బ్రతకలేదు, దేవుని వల్ల నువ్వు బ్రతికావు. అంటే కనాన్ దేశాన్ని దేవుడిచ్చాడు. ఆ కనాన్ దేశం పాలు తేళ్లు ప్రవహించేటువంటి దేశం, ఇనుము గల దేశం, రాగి గల దేశం, బంగారం గల దేశం, ఎంతో సుసంపన్నమైనటువంటి దేశం, మంచి పంటలు పండేటువంటి దేశం. ఆ దేశంలో ప్రవేశించిన తర్వాత నువ్వు మర్చిపోతావేమో దేవుణ్ణి. 13-14 వచనాలు చూద్దాం చూడండి. ద్వితీయోపదేశకాండమే 8వ అధ్యాయము 13-14 వచనంలో 12వ వచనం నుంచి, మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు, వర్ధిల్లిన తరువాత నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడని యెహోవాను మరిచెదవేమో, నువ్వు మర్చిపోతావేమో. ఇంకోటి మాట చెప్పాడండి 17వ వచనం చూడండి,
అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలగజేసినని అనుకొందురేమో. మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలగజేసినని అనుకొందురేమో. వాస్తవానికి తర్వాత ఇశ్రాయేలీయులు అదే జరిగిందండి. అదే జరిగింది. యెహోవాను మర్చిపోయారు. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తే యెహోవాను ఎరగని తరం ఒకటి పుట్టుకొచ్చింది. యెహోవా ఎవరో తెలియదు వాళ్ళకి, ఆ తరానికి. అంటే పితరులందరూ గతించిపోయిన తర్వాత ఒక తరం వచ్చింది. యెహోవా దేవుడు తెలియదు, దేవుడు తెలియదండి, దేవుడు ఎవరో తెలియదు, ఆయన చేసిన కార్యాలు తెలియదు. అలాంటి తరం పుట్టిందటండి. ఇప్పుడు చాలామంది కుటుంబాల్లో ఆ తరం వచ్చేసిందండి. తల్లిదండ్రులు, తాత ముత్తాతలు ఎంతో భయభక్తులు కలిగిన వారు, సంఘాలలో ఎంతో బాగా పనిచేసినటువంటి వారు, బిడ్డలు మనవలో యెహోవాని ఎరగని తరం వచ్చేసిందండి మనకి కూడాని. న్యాయాధిపతులు 2:10 10వ వచనం నుంచి చూస్తే యెహోవాను ఎరగని తరం వచ్చిందన్నాడు. ప్రస్తుతం ఉన్నటువంటి జనాభా, మానవులు, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచం యెహోవాను ఎరగని తరం, దేవునిని ఎరగని తరం. అంటే మనకు ఒక 5 నెలల బట్టి ఈ కరోనా ఉందండి. 2 రోజులు బట్టి 3 రోజులు బట్టి మానవులకి ఒక ఫ్రీనెస్ అంటూ వస్తుందండి. ఏమిటంటే కరోనాకి వ్యాక్సిన్ కనుక్కున్నారు కాబట్టి ఏం చేద్దాం, దేవుడు వదిలేద్దాం. ఎందుకు, ఏదొచ్చేసింది, దానికి మందు కనిపెట్టారు కాబట్టి వదిలిపడేద్దాం. మందు కనిపెట్టినా కనిపెట్టకపోయినా ఏవైనా సరే. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటేనండి, మానవుడు రొట్టె వల్ల బ్రతుకుతాలేదు, ఆహారం వల్ల బ్రతుకుతాలేదు, డబ్బు వల్ల బ్రతుకుతాలేదు, సంపద వల్ల బ్రతుకుతాలేదు, వెండి బంగారం వల్ల బ్రతుకుతాలేదు, రాజకీయాల వల్ల, పదవుల వల్ల, ఉద్యోగాల వల్ల, వ్యాపారం వలన, తన యొక్క శక్తి సామర్థ్యాల వల్ల, తన యొక్క తెలివితేటల వల్ల మానవులు బ్రతుకుతాలేదు. ఎవరి వల్ల బ్రతుకుతున్నారండి? దేవుని వల్ల బ్రతుకుతూ ఉన్నాం మనందరం కూడా. ఆ విషయాన్ని మనం గ్రహిద్దామండి, ఎప్పటికైనా గ్రహిద్దాం. నాకు అదే అనిపిస్తుందండి. ఏమిటంటే మనం బ్రతుకున్నామంటే ఎవరి కృప అండి? దేవుని కృప, దేవుని కృప. చివరిగా మనం పౌలు చెప్పినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుని ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 19 నుంచి 21వ వచనాల్లో పౌలు చెప్పినటువంటి మాట ఏమిటంటే అండి, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభము, ఆయనను శరీరముతో నేను జీవించుచున్నటువంటి జీవితము ఎందుకో అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంటే పౌలు చావు బ్రతుకులు అనేటువంటి రెండింటి మధ్యన పడి ఉన్నాడు. చావు అయితే లాభమే అన్నాడండి. బ్రతుకుంటే ఓ మాట చెప్పాడండి, బ్రతుకుంటే దేవుని సేవ చేసుకుంటాను, బ్రతుకుంటే దేవుని కొరకు బ్రతుకుతాను, దేవుని కొరకు జీవిస్తాను. ఎంత చక్కటి మాట చెప్పాడు చూడండి. చాలామంది మా సామి చెప్తారు ఏమిటండి, బ్రతుకుంటే బలిసోక తినొచ్చానండి. బ్రతుకునేది ఎందుకోసం? తిండి కోసం కాదండి. బ్రతుకునేది ఎందుకోసం అండి? దేవుని కొరకు, క్రీస్తు కొరకు, ఆత్మల రక్షణ కొరకు, 10 మందికి వాక్యం చెప్పడానికి, 10 మందికి దేవుని గురించి చెప్పడానికి, 10 మందికి క్రైస్తవ జీవితం మాదిరిగా జీవించడానికి. అదే పౌలు చెప్పినటువంటి మాట అన్నమాట అండి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆదివారం ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యాన్ని బట్టి ప్రతి వారము ఆదరించబడాలని, దేవుడి మీద ఆధారపడి బ్రతకాలని కోరుకుంటూ ఉన్నాను. అందరికీ వందనాలండి.